ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరపున పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించును కాక. ఈరోజు ఒక వాక్యం చదువుతాం. అందరూ బైబిల్ తీసి చదవడానికి ఇష్టపడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీసి చదవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు నిలిచి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును అంటున్నాడు. ఇక్కడ నువ్వు పవిత్రుడవై, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మన హృదయంలో ఏముందో మనం నేను పరిశుద్ధుడు, నేను గొప్పవాడిని అన్నీ నాకే తెలుసు, అంతా నేను లోక జ్ఞానం తెలిసిన వాడిని, లోకంలో ఉండేవాడిని, లోకంలో నాకన్నా ఎవరికి తెలియదు, నేను చేసే భక్తి ఏంటనుకున్నాం, నేను చేసే కార్యక్రమాలు ఏంటనుకున్నాం అని గొప్పలు చెప్పుకుంటాం. అది ఎంతవరకు సబబు మనం ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. నీవు పవిత్రులవై అని దేవుడు అనాలి మనల్ని. నాకు నేనంతగా పవిత్రులు అనుకోవటానికి సరిపోదు, నీకు నువ్వంతగా పవిత్రులు అనుకోవటానికి సరిపోదు. అదే ఏమంటున్నాడు, నేను పవిత్రుడై యథార్థమంటున్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు నిలిచెంత నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలం వర్ధిల్లింపజేస్తున్నాడు. మన నివాస స్థలాలు ఎలా ఉన్నాయి, మనం తిరిగే ప్రదేశాలు ఎలా ఉన్నాయి, మనం ఎవరితో సహవాసం చేస్తాం అని ఒక్కసారి మనం హృదయాన్ని పరిశీలించుకోవాలి. మనం ఈ కాని సహవాసం చేస్తున్నామా, దేవునికి పనికొచ్చే సహవాసం చేస్తున్నామా, ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరో చెప్పవసరంలా. మనం ఒక్కోసారి బయటకు వెళ్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందని ఊచే మనల్ని నడకను బట్టే చెప్పేస్తారు. మన ప్రవర్తన బట్టే మనం ఏదైనా దేవుని తెలుసుకుంటారు. నీలో ఆ సాక్ష్యం పొందకపోతే, నీలో ఆ సాక్ష్యం లేకపోతే నీవు పవిత్రుడు అనలేడు, నీతిమంతుడు అనలేడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉండకూడదు. కూడా అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి, తగిన జ్ఞానం నాకు ఇయ్యయ్యా, నేను బయలుదేరుతున్నాను, నా కుటుంబంతో ఎలా మాట్లాడాలి, నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, నా కుటుంబం అవసరం ఎలా తీర్చుకోవాలి అని మనం దేవుని ఎదుట మోకరించి దేవుని ఆలోచనలో నడిస్తే మన కార్యాలు సఫలం చేయబడును రాక. అలాంటి స్థితిలో ఉండాలని నీతికి తగినట్లు ఆయన మనల్ని మన నివాస స్థలములన్నీ కూడా వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. మన హృదయాన్ని పరిశోధించుకుందాం. పవిత్రులుగా ఉంటామో అపవిత్రులుగా ఉంటామో, ఆయన కృప పొందుకోలేని వారి ఉంటామో పొందుకునే వారి ఉంటాము. అది మన చేతుల్లో ఉందని దేవుడి లేఖనాలు బట్టి తెలుస్తుంది. మనం ఏ జీవితం వర్ధించాలో, ఎలా నడవాలో కొన్ని తెలుసుకోవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అతడు యథార్థవంతుడునై న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇప్పుడు సాతాను ఆయన మీద రాకమునుపు దేవుని ఎదుట యథార్థవంతుడంట. యథార్థవంతుడంట. పిల్లలు 7 పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మగ పిల్లలకు కూడా వాళ్ళ కళ్ళతో పాపం చేశారేమో, వాళ్ళ సూపులో పాపం ఉన్నదేమో, ఎవరి మీదన్నా ఏడ్చిగా పాపం చేశాడేమో. వాళ్ళు అనుకుంటారంటే నేను పవిత్రురాలిగానే ఉన్నాను, పవిత్రుడిగానే ఉంటానని. కడుపులో ఒకటి లోపల ఒకటి ఉంటుందేమో, అది మానవ నైజం కదా, నా పిల్లలు అలా ఉంటారేమోనని వాళ్ళకి రోజు కూడా బలిపీఠం మీద బలి అర్పించుకుంటూ శుద్ధి చేస్తూ దేవుని ఎదుట ఒకరు దీవిస్తూ అలా పంపించేవాడు. అప్పుడు యథార్థవంతుడయ్యాడు. మనం కూడా మన పిల్లలకి ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, మన కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం ఏంటి? మనకు ప్రార్థన జీవితం లేకపోతే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దండి. అసలు మన మాట ఏది? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే
మనం తగిన మూల్యం చెల్లించుకోగలమని లేఖనాలు తెలియపరుస్తుంది. మనకు ప్రార్థన లేకపోతే ఆ తగిన మూల్యం చెల్లించుకోవాలంట. మనం యథార్థవంతుడి ప్రవర్తన ఉండాలి. యథార్థవంతుడే న్యాయవంతుడే అంటే దేవుని యందు భయభక్తుడు. ఆయనలో ఏ దోషం లేదు కదా. యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకొనిపోయాను. యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. 10 మంది బిడ్డలు చనిపోయినా మళ్ళా గేదెలో ఒంటిలో ఆ ఊజు దేశానికే గొప్పవాడై ఉన్నాడు కనుక ఆయన ఏంటి నోటని మనం అనుకుంటాం. ఆయనకుండే బాధ ఆయనకుండదు, నీకుండే బాధ నాకుంటుంది. అలా కాదు కదా. యథార్థవంతునిగా దేవుని సన్నిధిలో నిలవాలి. మనం న్యాయమైన ప్రవర్తనలో నడవాలి. మనం న్యాయమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. మనం ఇరుగుబాటు వారితో ఎలా ఉంటున్నాము, మన పక్కన ఉన్న వారితో ఎలా జీవిస్తున్నాము అని ఒకరికొకరు మనము ప్రేమానురాగాలుగా కలిగి ఉంటే దేవుడు నీ పట్ల నా పట్ల యథార్థవంతుడు ఇతనని ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. నాకు నేనే యథార్థవంతుని అనుకుంటాం, నీకు నువ్వే యథార్థం. నీ పని నువ్వు చేయటం, నా పని నేను చేస్తే దేవుడు ఒకప్పుడు మనల్ని ఆయన సన్నిధిలో నుంచి తోసివేయబడతాం. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను ఎక్కడన్నా పాపం చేసుకుంటానేమో, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయవాకయ్యా. అయ్యా నేను యథార్థవంతుడు అనుకోవటం లేదయ్యా, నువ్వు ఇచ్చిన కృపను బట్టేనయ్యా నేను జీవిస్తున్నాను. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయవాకని మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాడు దావీదు అలాంటి వాడి. అలాంటి వారి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని వాడు వచ్చిన ఫ్రెండ్స్ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. నీకు నువ్వే నీతిమంతుడు అనుకుంటావేంటి, నీలో ఏ దోషం లేదు, ఎన్ని ఎందుకు జరుగుతాయి అని సూటిపోటి మాటలు బయట వాళ్ళు అంటూ ఉంటారు. మనకి ఏదన్నా కొద్దిగా జరగకూడదు జరిగిందనుకో అదా అది అట్టాగే ఇదవుతుంది, అట్టాగే కుళ్ళిపోతుంది, అట్టాగే నాశనం అయిపోతాడు. ఇలా శాపనార్థాలే పెడతాం. కానీ మనం వాళ్ళకి వెళ్ళి దగ్గరుండి ప్రార్థన చేసి వాళ్ళు ఓదార్చి చక్కని మాటలు చెప్పి దేవునిలోకి నడిపించగలిగే శక్తి మనకి అట్లా మనలో ఉంటాం. మనం వెళ్ళిన కాడించి అంటారు, మనం ఒక సాయం ఎదరంటే ఒక మాట, ఎనకుంటే ఒక మాట. అమ్మో నీకు దేవుడు ఏదో లోపం చేశాడమ్మా, నువ్వు దేవుడు ఎప్పుడూ నడుస్తావు అమ్మా అని అక్కడ ఒక మాట. వీటికి వచ్చిన ఇది అడ్డ చేసింది తల్లిదండ్రులు చూడాల, అత్తమామలు చూడాల, అన్నదమ్ములు చూడాల, దీనికంతరి దీనే వీడంతరి వీడే మూట కట్టుకొని ఇదే మళ్ళీ ఈ రోగం వచ్చింది, ఈ బాధ వచ్చిందని యువతలకు వచ్చి తిట్టుకోవడం. అది కాదు కదా దేవుడు కోరుకునేది నిన్ను నన్ను. మనం యథార్థవంతులుగా జీవిద్దాం. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి. మన దేవుని దృష్టిలో మనం యథార్థంగా కనపరుచుకోవాలి. అదే నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. నిన్ను నీతిమంతుడుగా తీర్చబడయ్యా, నేను యథార్థవంతుడై నీ సన్నిధిలో ఉంటానయ్యా, నా యథార్థ ప్రవర్తనే నా నిరీక్షణకు ఆధారమయ్యా అని ఒక తీర్మానం చేసుకుందామా? నీవు పవిత్రుడవై యథార్థవంతుని వెళ్ళిన నిశ్చయముగా ఆయన నీ యందు నిలిచాడు. నీలో నిలిచి, నీ కుటుంబంలో నిలిచి, నీ సన్నిధి నిన్ను కాపాడుతూ, నిన్ను కనికరిస్తూ ఈ మాటలలో మనమందరం కూడా ఆయన సన్నిధిలో కనబడి యోగ్యమైన పాత్రగా కనబడదాం. అతడు యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉంటాడు. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మనమంతా మన జీవితాలు మార్చుకుంటామా? మన జీవితాలు ఇప్పుడే మార్చుకుంటే దేవుని సన్నిధులు నిన్నొక యథార్థవంతుడై ఉంటాడు, నీతిమంతుడుగా కనపడతావు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉంటావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణ ఆధారం కాదని అప్పుడు వీళ్ళంతా ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయమంటారు. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళనేమి అనక వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళేమి అంతటి నీ దగ్గరికి వచ్చి నిజమే యథార్థవంతుని నేను మాట్లాడాను, నీతిమంతుల జోలికి వెళ్ళాను, ఇది నేను తగదని వాళ్ళు నీతో వచ్చి సామరస్యమయ్యి నీకు 2 అభిషేకిస్తాడు. ఏముకోని నిన్ను నన్ను కూడా అలా చూడాలని ఆశపడుతున్నాడు. అలాంటి జయ జీవితంలో ముందుకు నడుద్దాం. ఈ మాటలు దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ఆమేన్.